హాయ్ అండి అందరికీ. ఈరోజు దొండకాయ ఫ్రై చేశాను. ఇలా చాపర్లో వేసుకొని దొండకాయలను కట్ చేసుకున్నానండి. ఇలా చాపర్లో చేసే దొండకాయలు చాలా సన్నగా కట్ అవుతాయి, తొందరగా కూడా కర్రీ రెడీ అవుతుంది. అలాగే నూనె పెట్టుకొని అందులో ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా వేడయ్యాక మనం చాపర్లో వేసుకున్న దొండకాయలను కూడా ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఎంత సన్నగా కట్ అయినాయో. టైం కూడా ఎక్కువ తీసుకోదండి ఇలా చేస్తే. ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి స్లిమ్లో పెట్టుకొని. అలాగే అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రైలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చాలా ఫాస్ట్గా తొందరగా రెడీ అవుతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇలా చాపర్లో వేసుకోవడం వల్ల. ఇలా కొద్దిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి రెడీ అండి దొండకాయ ఫ్రై. చపాతీకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరొక పక్కన కాకరకాయ ఫ్రై కూడా చేసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ నువ్వుల పొడి పెట్టుకొని చేసుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.